డిసెండెంట్స్ ఉన్నారో, ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళు వీక్ అవడంతో, బలహీనమైనటువంటి రాజులు అవడంతో మౌర్య సామ్రాజ్యం అనేటువంటిది తొందరగానే అంతమైపోయింది. అంటే ఇతని యొక్క మత విధానం, ఇతని యొక్క నాన్ వైలెన్స్ అనేటువంటిది ఈ మౌర్య సామ్రాజ్యం అంతమైపోవడానికి ఒక కారణంగా నిలిచింది. మరి అశోకుడు అనేటువంటి వ్యక్తి తర్వాత ఇతని యొక్క టైటిల్స్ చెప్పామా? టైటిల్స్ ఏంటి? దేవానాం ప్రియా, ప్రియదర్శి రాజా అని చెప్పాం. అశోకుడి తర్వాత రాజ్యానికి వచ్చినటువంటి, అంటే అశోకుడు తన చివరి కాలంలో రాజ్యాన్ని 2 భాగాలుగా విడగొట్టడం జరిగింది. 2 భాగాలుగా విడగొట్టి రాజ్యాన్ని ఒకవైపు అంటే వెస్ట్ సైడ్ ఏమో, పశ్చిమ వైపు తన యొక్క కొడుకైనటువంటి కునాల అనేటువంటి వ్యక్తికి, అదే తూర్పు వైపు ఈస్ట్ సైడ్ ఏమో తన యొక్క మనువడైనటువంటి దశరథుడు అనేటువంటి వ్యక్తికి రాజ్యాన్ని డివైడ్ చేయడం జరిగింది. అంటే అశోకుడు తన యొక్క చివరి దశలో రాజ్యాన్ని 2 పార్ట్లుగా డివైడ్ చేశాడు. అది తూర్పు వైపు అంటే ఈస్టర్న్ సైడ్ ఉండేటువంటి రాజ్యానికేమో ఎవరు రూలర్ అయ్యాడు అంటే దశరథుడికి అప్పగించాడు. వెస్ట్ సైడ్ ఉండేటువంటి ప్రాంతానికేమో, పశ్చిమ వైపు ఉండేటువంటి మౌర్య సామ్రాజ్యానికేమో రాజు ఎవరయ్యారు అంటే కునాలుడు. ఇలా రాజ్య విభజన కూడా ఈ మౌర్య సామ్రాజ్యాన్ని వీక్ చేసింది, బలహీనం చేసింది. రాజ్య విభజన కూడా 2గా డివైడ్ చేశాడు అశోకుడు. తూర్పు వైపు ఉండేటువంటి రాజ్యానికేమో తన మనవడైనటువంటి దశరథుడిది, పశ్చిమ వైపు ఉండేటువంటి రాజ్యానికేమో తన కొడుకైనటువంటి కునాలని రాజుగా అపాయింట్ చేయడం జరిగింది. ఇలా ఈ అశోకుడు అనేటువంటి వ్యక్తి తన యొక్క చివరి దశలో రాజ్యాన్ని 2గా డివైడ్ చేయడం జరిగింది. కునాలకేమో పశ్చిమ రాజ్యం, దశరథుడికేమో తూర్పు వైపు రాజ్యం అనేటువంటిది అప్పగించడం జరిగింది. ఇది అశోకుడు అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అర్థమైంది? అశోకుడు అనేటువంటి వ్యక్తి మనకు శాసనాల్లోనే ఎక్కువ నేర్చేసుకున్నాం. ఆయనకు సంబంధించినటువంటిది మెజారిటీ ఇన్ఫర్మేషన్ అక్కడ నేర్చుకున్నాం. ఇక్కడ జస్ట్ ఆయనకు అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి, ఆయన యొక్క ఫ్యామిలీ లైఫ్కి సంబంధించి, ఆయన సంబంధించినటువంటి ఈ బుద్ధిజం అనేటువంటి దానికి సంబంధించి మాత్రమే ఇక్కడ నేర్చుకున్నాం. మిగతాదంతా కూడా శాసనాలు అనేటువంటి దానిలో నేర్చేసుకున్నాం. నెక్స్ట్ అశోకుడి తర్వాత రాజు రాసుకుందాం. వీళ్ళిద్దరూ వచ్చేసారు. ఎవరు? కునాలుడు, దశరథుడు. వీళ్ళిద్దరి తర్వాత రాజు ఎవరు అంటే సంప్రతి అని రాసుకుందాం. అంటే కునాల, అశోక అనేటువంటి వాళ్ళు ఇద్దరు కూడా ఎంతవరకు రూల్ చేశారు? 232 నుంచి 224 వరకు. అంతేనా చెప్పింది? మీకు అంతకుముందు చెప్పింటాను చూడండి, రాజకీయ చరిత్ర అనేటువంటిది చెప్పినప్పుడు. అంతేనా? 232 నుంచి 224. నెక్స్ట్ రాజు ఎవరు? సంప్రతి. నెక్స్ట్ రూలర్ ఎవరు అంటే సంప్రతి. అర్థమవుతుందా నేను చెప్పేది? ఫస్ట్ ఎవరు రాజు? చంద్రగుప్త మౌర్యుడు. తర్వాత రాజు ఎవరు? బిందుసారుడు. తర్వాత రాజు ఎవరు? అశోకుడు. అశోకుడు తర్వాత ఎవరు రాజులయ్యారు? పశ్చిమ భాగానికేమో కునాల రాజు అయ్యాడు, తూర్పు భాగానికేమో దశరథుడు రాజు అవ్వడం జరిగింది. మరి వీళ్ళిద్దరి తర్వాత రాజు ఎవరయ్యారు? సంప్రతి. నెక్స్ట్ రాజు రాసుకుందాం, సంప్రతి అని పెట్టుకుందాం. కొంచెం బ్రేక్ తీసుకుందాం, మళ్ళీ చెప్దాం.